हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ तत्सत्।
పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. సాయిరామ్ అండి. నాలుగవ శ్లోకము. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. ఇది శ్లోకము. ఇందులో గురువాక్యము ఇట్లా ఉన్నదండి. ఇక్కడ ఇది ఒక నిర్ణయ వాక్యం అన్నమాట. అంటే ఇక్కడ ఏమి సూచన లేదు, సాధన ఏమీ చెప్పట్లేదు. దృశ్యరహిత స్థితిలో మొదలైన జ్ఞాన మార్గ సాధన దృగ్రహిత స్థితిలో పూర్తయిపోతుంది అంతే. ఎట్లా చెప్పేశారు అంతే, ఎట్లా జరుగుతుందని చెప్పారు అంతే. ఇటువైపు ఆ దృశ్యరహిత స్థితి అంటే ఏంటి, ఇక్కడ ఈ సాధన అది అన్నీ ఉన్నాయి. స్వాత్మ జ్ఞానం అంటే దృశ్యరహిత స్థితి అని, లక్షణం ద్వారా గుర్తించటం అని. దృగ్రహిత స్థితి కేవల జ్ఞానము, అనంత విశ్వము, పరబ్రాహ్యమందు లేనిది అని. సరే, ఇక్కడ ఈ నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న చిత్రం ఏమిటండి? ఏరియల్ చిత్రం అనిపిస్తుంది. పైనుంచి చూస్తే మనకు కనపడేది. ఎలా కనిపిస్తుంది? పైనుంచి పైనుంచి ఏరియా కింద ఏముంది? ఆ ఏరియాలో ఏరియల్ ఫోటోగ్రాఫ్ అనిపిస్తుంది. ఏంటండి? భూమండలం, కొండలు, చెట్లు, నదులు, మొత్తం భూమండలం. ప్రకృతి అంతా కనపడుతుంది. నది సముద్రంలో కలిసిపోతుందండి. ఇది నది. ఈ నది మార్గ మధ్యంలో ఆ ఇళ్ళు అవి పొలాలు అన్నీ ఉన్నాయి, వాటిని సస్యశ్యామలం చేస్తూ తన ముక్తి మోక్షం ప్రయాణం సముద్రంలో కలవటము, ఆ మార్గంలో మళ్ళీ ఆ మార్గంలో అందరికీ ఉపయోగపడుతూ ఉన్నది ఆ నది. అట్లా మనం కూడా అందరికీ ఉపయోగపడుతూ మనం సముద్రం చేరిపోవాలి. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ మరి ప్రారంభం ఎక్కడ? దృశ్య రహిత స్థితి. చాలా ముఖ్యం అండి. ఇవాళ అందరూ చాలా అలర్ట్గా వినాలి. అలాగే మీరు కూడా పాల్గొని చెప్పండి. చాలా ముఖ్యమైన తరగతి ఈరోజు. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఒక ఎత్తు అయితే,
ఆ ఉనికిని ఆచార్యులు ఆ ఉనికిని ఎట్లా గుర్తించాలి, ఎట్లా గుర్తించాలి అనేది చెప్పారన్నమాట. చూపునంటి నిలుచుర మనసుకు మనసు సుజ్ఞానికి. చూపునంటి నిలుచుర మనసు సుజ్ఞానికి అంటే ఈ జ్ఞాన మార్గ ప్రయాణం మొత్తం దృష్టిని మార్చుకోవటమే, చూపుని మార్చుకోవటం అంతే. మనము ఎట్లా చిన్నప్పుడు ఎట్లా పుడతాము, కనులు మూసుకునే పుడతాం కదా, గుడ్లు నిలబడవు కూడా, కనుగుడ్డు నిలబడదు. ఆ నిలబడటానికి కొంత ఆ గిలక్కాయ పెట్టి తల్లి గిలక్కాయ మోగిస్తుంది. మాతృమూర్తి గిలక్కాయ మోగిస్తే ఆ శబ్దాన్ని గుర్తించి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆ గుడ్డు అటు ఇటు తిప్పితే ఆ గుడ్డు నిలబెట్టడం తెలుస్తుంది. అప్పుడు మొదలైంది చూపు, అప్పుడు మొదలైంది దృశ్యం. అందుకని తల్లి మాతృమూర్తి తొలి గురువు అంట. అంటే దృష్టిని నిలిపింది తల్లి స్పర్శ అసలు గుర్తించింది మొట్టమొదట తల్లి స్పర్శనే. తీసుకొచ్చి మొదట తల్లి స్పర్శలోనే పెడితే తెలుస్తుంది ఆ తల్లి స్పర్శ, గుర్తిస్తున్నాడు మాట. తల్లే తొలి గురువు, మలి గురువు అని కూడా చెప్పారు. ఆ జగన్మాత మలి గురువు. ఈ చూపు చూడండి, గురువాక్యం అంతా కూడా దృశ్యం మీదే ఉన్నది. మళ్ళీ చూద్దాము జాగ్రత్తగా. దృశ్య రహిత స్థితి అన్నట్టు. ప్రయాణము మొదలు పెడుతున్నది ఎక్కడ? ఏంటండి? దృశ్యం లేకుండా పోయింది. ఎందుకని? ఇది జ్ఞాన మార్గం. మనము సద్గురు కృపా విశేషం చేత ఆ తపస్సు చే క్షీణ పాపానం అయిపోవటం చేత మనుష్యత్వం ముముక్షత్వం పురుష సంశ్రయం లభించేసి ఆ దృశ్యానికి విడివడి సాక్షిగా ఉంటున్నాం, మనం ద్రష్టగా ఉంటున్నాం. అప్పుడు జ్ఞాన మార్గ సాధన. చూడండి ఎక్కడ ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టారు చూడండి గురువు గారు జ్ఞాన మార్గ సాధకులకి. అంటే దృశ్యరహిత స్థితి అంటే నామరూపాలను పోగొట్టుకున్న స్థితి అంటారండి. నామరూపాలు గుర్తించిన స్థితి, స్వాత్మ జ్ఞానం. ఆల్రెడీ తన హృదయంలో ఉన్న స్వాత్మని గుర్తించేశాడు. ఎట్లా? లక్షణం ద్వారా. ఇంకా అనుభవం రాలా, స్వానుభవం రాలేదు, ఆత్మనిష్ఠుడు అవ్వలేదు. కానీ లక్షణం ద్వారా, గురువాక్యం ద్వారా నాలో ఒక హృదయంలో నా గురుతత్వం ఉన్నది, గురువు చైతన్యం నా యందు ఉన్నది, ఆ వెలుతురు ఉండటం వల్లనే నాకు కనిపిస్తుంది, ఆ వెలుతురే ఉన్నదని గుర్తించేశాడు. దృశ్యానికి విడిపెడిపోయాడు, సాక్షిగా ఉన్నాడు. అంటే ప్రకాశ స్థితిలో ఉన్నట్లా అండి? అది స్వానుభవం. ప్రకాశం ఉన్నదని గుర్తించాడు అంతే. గురువాక్యం ద్వారా రూఢి. గురువాక్యం ద్వారా లోపల ప్రకాశం ఉండబట్టే నేను బయట కళ్ళు కనపడుతున్నాయి. ఈ వ్యవహారం చేయటానికి ఆ లోపల ఉన్నదే ఆధారము అని గుర్తించాడు. గుర్తించి వ్యవహారానికి విలక్షణంగా ఉంటున్నాడు, సాక్షిగా ఉంటున్నాడు, ద్రష్టగా ఉంటున్నాడు. అది అనుభవం. అంటే అక్కడి వరకు ఇంకా రాలేదు, అది ప్రయాణంలో ప్రారంభం అన్నమాట. మొదట లోపల అవ్యవహారి సాక్షి అనేది నాలో ఉన్నది, ఉనికి నాలో ఉన్నది అని గుర్తించుకున్నాం కదా మనం. ఇప్పుడు మన గొడవ ఏంటి? ఆ ఉనికిగా ఎట్లా మనం ఉండటం, ఈ వ్యవహారాన్ని విరమించి ఎట్లా ఉన్న ఉనికిగా ఎలా ఉండటం, ఇదే కదా మనం. అంటే ఉనికిని ఉన్నదని ఒప్పేసుకున్నాం అందరం, అవునా కదా?
అవునండి, అవునండి. సరే, ఇప్పుడు మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. నేను స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? ఆ, ఈరోజు కొంచెం పెద్దగా చేయాలా? కనిపిస్తుంది. ఈరోజు అంటే 3 ఆగస్ట్ 2026లో భారతదేశంలోనూ ప్రపంచంలో జరిగిన ప్రమాదాలు ఇవి. ఇవాళ ఏమిటి? తమిళనాడులో కారు ఢీకొని 5 మంది మృతి. మదురై త్రిచి హైవే మీద 5 ఒకటే ఒక ఫ్యామిలీ అంతా మృతి. ముంబైలో బైక్ రోడ్డు మీద పాట్ హోల్లో జారిపోయి ఆర్మీ జవాన్ మృతి. ఎవరు? డిసాస్టర్ రెస్పాన్స్, ప్రకృతి వైపరీత్యానికి స్పందించే జవాన్ అన్నమాట. ఢిల్లీలో బస్సు ఢీకొని మహిళ మృతి, 60 ఏళ్ళు మహిళ. రాజస్థాన్ బస్సు ట్రైలర్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ పై 7 మంది మృతి. ఇండోనేషియాలో బోట్లో 271 మంది ప్రయాణికులు వెళ్తున్న బోట్లో 5 మంది మృతి, 41 మంది అదృశ్యం. పెరూలో పర్యాటక ప్రాంతం దగ్గర విమానం, పెరు అంటే అక్కడ ఒక పర్యాటక ప్రాంతం, అక్కడ విమానం కూలి 11 మంది యూరోపియన్ పర్యాటకులు మృతి. చూడటానికి వెళ్ళారు, విమానం కూలిపోయింది. ఉగాండా స్కూల్ బస్ 20 మంది విద్యార్థులు, స్కూల్ పిల్లలు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ఇంకా ఈరోజు జరిగిన వార్తలలో ఇండోనేషియా ఇప్పటి వరకు ప్రపంచం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని పేద దేశాలకి ఆహారం స్వీకరిస్తుంది అన్నమాట. ఆ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఇవాళ ఇండోనేషియా మొట్టమొదటిసారిగా మేము పేద దేశం కాదు, మేము ఇక నుంచి మేము ఆహారం తీసుకోవడం కాదు, మేమే అవసరం ఉన్న దేశాలకు ఆహారాన్ని సప్లై చేస్తామని దాతగా మారింది. ఈ రోజు నుంచి, ఇప్పుడు దాకా పుచ్చుకుంటుంది ఈ దేశము, ఈ రోజు నుంచి ఇచ్చే దేశంగా మారింది ఆహారాన్ని. అమెరికా వైద్యులను కొత్త మెడికల్ స్కూల్ పెట్టడం, చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల కాలుష్యం తగ్గటం, యునెస్కో వాళ్ళు హెరిటేజ్ 25 కొత్త వారసత్వ స్థలాలని ఎంపిక చేశారు. ఇది చూడండి, 12 కోట్ల మంది గ్రామాలకు తాగునీటి కనెక్షన్ ఇచ్చారంటే ఇవాళ 12 కోట్ల మందికి, చాలా ఎక్కువ మంది. కెమికల్స్ వాడకాన్ని ఏదో కంపెనీని నిషేధించారు స్వీడన్లో. బ్రెజిల్లో చెట్లను నాటారట. సరే, ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఇదంతా విన్నారు కదా, చూశారు కదా, ఏమనిపించింది? ఒకేసారి చెడు జరుగుతుంది, మంచి జరుగుతుంది జగత్తులో. మీరు ఎట్లా ప్రభావితం అయ్యారు దానివల్ల? ఏమీ అనిపించలేదండి, అంటే దృశ్యమే కదా ఇదంతా. అది అంటే అవి జరిగాయి, కానీ మన మీద ప్రభావం లేదు. అంటే ప్రభావం లేదు, మనం స్పందించలేదు. కొద్దిగా అయ్యో అనుకున్నాం అంతే, ప్రమాదాలు అయ్యో పాపం అనుకున్నాము. ఇదైతే మంచి జరిగిన బాగుంది, మంచిది అనుకున్నాం అంతే తప్ప మన సాక్షిత్వాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేసిందా అది? చేయలేదు. మరి మదురైలో ఆ కారులో 5 మన కుటుంబమే అయితే? అదేనండి కరెక్ట్.
అప్పుడు స్పందిస్తాం. సాక్షిగా ఉండటం అనేది అప్పుడు అప్పుడు మరి వాక్యం అన్నం ఉండగలిగితే తరగతికి రాగలుగుతాం ఇవాళ. అవును. అంటే అవును. ఇప్పుడు సాక్షిగా ఉండాలని మనకు తెలుసు, అది వ్యవహారం అని కూడా తెలుసు మనకి. అక్కడ ఎందుకు మనము సాక్షిత్వాన్ని ప్రభావితం చేయలేదు? ఆ సంఘటన ఒకటే, ఇక్కడ ఎందుకు ప్రభావితం చేసింది అనేది నా ప్రశ్న. మమత్వం కదా స్వామి, ఇక్కడ అది నాది నావారు అనే మమత్వానికి ఇక్కడ పడుతున్నాడు. అక్కడ ఏదో ఎవరిదో కదా, నాది కాదు కదా అని నిర్ణయం బుద్ధిలో ఆల్రెడీ స్థిరపడిపోయింది అనేక జన్మల నుంచి. ఆ, అంటే ఇక్కడ తాదాత్మ్యత అంటే నాది నా వాళ్ళని కదా. మనని మనము ఎట్లా గుర్తిస్తున్నాము, మనని మనము ఈ శరీరంగా గుర్తిస్తున్నామండి. ఎవరి శరీరం వారిది. నేను ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించిన కుటుంబీకులు, స్నేహితులు, సత్సంగ సభ్యులు, బంధుమిత్రులు, ఇట్లా కదా. నేను నా వారు అంటే అదే నన్ను నేను ప్రకాశముగా గుర్తించాను అనుకోండి. ఏమీ లేదు. అప్పుడు నామరూపాలు లేవు కదా అప్పుడు స్వామి. మరి లేవు కదా. తాదాత్మ్యత ఉండదు కదా స్వామి. కదా. తాదాత్మ్యత ఉండదు మరి ఇప్పుడు. అక్కడెక్కడో మదురైలో జరిగిందండి, జరగకుండా ఉండాల్సింది అక్కడెక్కడో మదురైలో కుటుంబానికి జరిగింది. మా కుటుంబానికి ఏమీ జరగలేదండి. అట్లాగే నేను జ్ఞాత ప్రకాశంగా ఉన్నాను, నాకేం జరగలేదు. జ్ఞాత ప్రకాశానికి ఏం జరగలేదండి. అక్కడెక్కడో ఈ జ్ఞాత ప్రకాశము దానికి ఉన్న ఉపాధికి అక్కడెక్కడో జరిగింది. అది ఎక్కడెక్కడో జరిగిందట. ఎట్లాగైతే అక్కడెక్కడో మదురైలో కుటుంబం అంటున్నామో, అంటే తనను తాను ప్రకాశముగా గుర్తించాడనమాట. అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. మనని మనము ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటున్నాము అంటే దేనికి అనుసంధాన పడుతున్నాము? ప్రకాశానికి పట్టుకుంటున్నామా, శరీరానికి పట్టుకుంటున్నామా? నేను అన్నామండి. ఎవరైనా ఒకరు నేను అనండి. నేను. ఇప్పుడు మీరు నేను అన్నప్పుడు ప్రకాశం నేనా, ఈ నాగలక్ష్మి గారి ఉపాధి నేనా? ప్రకాశం నేనే. ప్రకాశమే నేను. అప్పుడు ఈ నేను ఏం చేశారు? నేననే రైలు పెట్టిని గురు చైతన్యం అనే ప్రకాశము ఇంజిన్ కి కనెక్ట్ చేశారు. అంటే అనుసంధానం అటు చేశారు. శరీరం అనే ఇంజిన్ కి కనెక్ట్ చేయాల. అప్పుడు ఏమైంది? దీనికి సంబంధించిన ఈ ట్రైన్కి యాక్సిడెంట్లు అయినా ఏమైనా మనకేమి ఇబ్బంది లేదు. ఆ ప్రకాశానికి ఏమన్నా ఇబ్బంది వస్తే మాత్రం, సాక్షిత్వానికి ఏదైనా కొద్దిగా తేడా వస్తే సాధకుడు జ్ఞాని ఎలా ఉంటాడంటే, మీద పాము పడితే ఎట్లా విదిలించుకుని తోసేస్తాడో అట్లా ఏదన్నా ఒక ఆలోచన, రాకూడని ఆలోచన ఒకటి వచ్చి తనలో ఒక కదలిక రాగానే ఒక విదిలించుకుంటాడు. అదేంటి ఎలా వచ్చింది నాకు అని చెప్పేసి. ఇలా ఉండాలంటే మొట్టమొదట నేను సాక్షి చైతన్యము అని అనుకోవాలి. మనని మనము అలా గుర్తించాలి. ఈ గుర్తించడానికి అవసరమైతే 1-2 రోజులు సమయం తీసుకుని, వారం రోజులు సమయం తీసుకుని
ఈ ఆత్మబోధ ఇవన్నీ విచారణ చేసి గురువుగారి మాటలు చేసి మొత్తం మీద ఒక నిర్ణయం చేసి పడేయాలి. ఇది సత్యం సత్యం సత్యం. మళ్ళీ దీని మీద అనుమానాలు, డౌట్లు, ఇంకొకళ్ళని వెళ్ళి అడగటం నిజమేనంటారా, ఈ పుస్తకాలు రాశారు కానీ అసలు నిజంగా కరెక్టేనంటారా, ఇవన్నీ ఉండకూడదు. లేదు, గురువు అసత్యం అంటారు కదా, శంకరాచార్యులు అసత్యం అంటారు కదా, వివేకానందులు అసత్యేదం ఆడరు కదా. శాస్త్రవాక్యము గురువాక్యంపై విశ్వాసం ఉంచి ప్రకాశముగా లక్షణం గుర్తించాలి. అప్పుడు ఈ గురువాక్యంలో ఏమున్నది? దృశ్య రహిత స్థితి. అంటే దృశ్యం ఉన్నది, ఈ జగత్తంతా కూడా దృశ్యమే. ఎందుకని? ఈశ్వరునితో అనుసంధానం అయిపోయాం కదా మనము. ఇక ఈ జగత్తంతా దృశ్యముగా ఉన్నది, అదే ఉన్నది. మరి ఉపాధి, మరి గురువాక్యం అన్నం తరగతి ఇందులో వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఎవరు? ఆ తత్కాలవత్తు జరుగుతుంది. ఎట్లా ఎందుకు జరుగుతుంది? ఆ గురు చైతన్యం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఈ గురువాక్యం మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఎంత ఉన్నారు? ఇంకెవరైనా చెప్తారా? మీరు ఇందాకే చెప్పేశారు నేను ప్రకాశం అని. చైతన్యంగా చూసుకుంటే ఒకటే ఒకటే ఏకం, ఒక్కరే ఉన్నారు. ఒక్కలమే ప్రకాశం మాత్రమే ఉన్నది. నామరూపాలు తీసేసేయాలని నేనే అనుకున్నాం కదా. ఈ నామరూపాలు ఏదో అంటే సామాన్య వ్యవహారం కొరకు పెట్టుకున్నాం. శరీరం ఉన్నంత వరకు దయాభావన ఒక పెసరంత ఉంటుంది కాబట్టి, సామాన్య వ్యవహారం ఉంటుంది కాబట్టి పెట్టుకున్నాం. అది మన సాక్షిత్వానికి ఏమీ ఇబ్బంది కలగనంత వరకు అనుమతించాము దాన్ని. కానీ మనము ఇలా మననము ఆత్మవిచారణ మనం చేసుకుంటున్నప్పుడు గురు చైతన్యం మాత్రమే ఉన్నది. గురువు గారు అందరి హృదయంలో ప్రవేశించేశారు కదా. చైతన్యము ఉద్దీపన చేసేసి, అసలు చైతన్యం ఆల్రెడీ ఉండనే ఉన్నది. ఆయన ఉద్దీపన చేశారన్నమాట, ప్రచోదనం చేశారు. అంతటా గురు చైతన్యమే ఉన్నది. గురు చైతన్యమే చెప్పుచున్నది, గురు చైతన్యమే వినుచున్నది, గురు చైతన్యమే మాట్లాడుచున్నది, గురు చైతన్యం చేతే జరుగుతున్నది. ఇక ఆ గురు చైతన్యమే ఉన్నది, అంతే ఉన్నది. గురు చైతన్యము ఉన్నది, సాక్షి. మరి అంటే ఇన్ని ప్రకాశాలు లేవుగా. ఈ ప్రకాశం, ఈ ప్రకాశం, ఈ ప్రకాశం, ఇట్లా ప్రకాశానికి ఇన్ని లేవు. ఒకటే ప్రకాశం. ప్రకాశం అంతా ఒకటే, అఖండ ప్రకాశం. మరి ప్రాంతంగా ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారు, ఒకళ్ళు విజయవాడలో, విశాఖపట్నంలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. అది ఎక్కడ వ్యవహారం. అది ఉనికిగా మనందరము ఒక్కటిగానే ఉన్నాము. ఉనికిగా, ప్రకాశముగా, చైతన్యముగా మనము విడిగా లేము. ఒకటే ప్రకాశం ఉన్నది. వ్యవహారముగా ఆయా ఉపాధులతో ఆయా ప్రాంతముల్లో ఈ సామాన్యంగా నడుస్తున్నది. ఇది ఇట్లా లక్షణంగా చూడండి, జాగ్రత్త గురువు గారి మాట. లక్షణం ద్వారా గుర్తించాం మనం. లక్షణం ప్లస్ నిర్ణయం ఈక్వల్ టు జ్ఞానం కదండి. ఇంకా స్వానుభవం కాలేదు మనకి. కానీ గురువాక్యంపై నమ్మకంతో లక్షణం ద్వారా గుర్తించాం. గుర్తించి ఇది దృశ్యమే అని అనుకున్నాం. ఇక్కడ ఈ పైన చూడండి, దృక్ రహిత స్థితి. దృశ్యము
చూసేవాడు, చూడబడేది, చూచుట. ఇది కదా త్రిపుటి. అవును. ఈ చూసేవాడు సాక్షిగా ఉన్నాడండి. నేను సాక్షిగా చూస్తున్నాడు. మరి దృక్రహిత స్థితి అంటే చూడండి, ఇది రహిత స్థితి, ఇది రహిత స్థితి. చూసేవాడు కూడా లేని ఆ ఈ దృక్ అంటే ఇక్కడ దృక్చం రహితం అయ్యేది ఒకటండి, దృక్ రహితం అయ్యేది. చూచేవాడు ఉన్నాడు, చూచుట అనేది లేకుండా పోతుంది. చూచేవాడు ఉన్నాడు లోపల, ద్రష్ట. ఇది తెలుసుకోవాలంటే మనం ఒకసారి జానకి రామశాస్త్రి గారి తత్వం చూడాల్సిందే. సాక్షి అతీతం ఇది, సాక్షికి అతీతం. సో, మనము జానకి రామ గారి తత్వం ఎవరైనా వింటున్నారా? స్క్రీన్ మీద కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఒకసారి తత్వం చూసుకుందాం. సాక్షిత్వం అంటే ఏంటి? అసంగంగా ఉండటమే సాక్షిత్వం కదా. త్రిపుటికి వేరుగా నేను అది కాదని త్రిపుటితో తాదాత్మ్యం చెందకుండా సాక్షిగా ఉండటం, అసంగత్వంతో ఉండటమే సాక్షిత్వం. అందుచేత అసంగోహం అంటే సాక్షిగా ఉండటం అని. నేను అసంగుడను అంటే సాక్షిని అని. సరేనా? ఇప్పుడు ఈ తత్వం చూద్దాం. అసంగోహం పునః పునః. అహంగా ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది లేదు. అహంకారమైంది, ఆకారంతో కలిసిపోయింది, నామరూపాలతో కలిసిపోయింది. అప్పుడు వచ్చింది ఇబ్బంది, అప్పుడు వచ్చింది సాక్షిగా ఉండటానికి ఇబ్బంది. అంతేగాని అహంగా ఉన్నప్పుడు, అసంగతంగా ఉన్నప్పుడు సాక్షిగా ఉండనే ఉన్నది. ఇక్కడ స్థూలంగాను సూక్ష్మంగాను మన బ్రతుకు మొత్తం ఈ తత్వంలో చూపించారు జానకి రామశాస్త్రి గారు. మహానుభావులు చాలా చక్కగా చూపించారండి. ఊరికే 4 పద్యాలు చూద్దాము. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు, కలయందున వల్లే కదలుచుండగా కదలకుండగా కాంచు సాక్షి అసంగోహం. అంటే దృశ్యాన్ని సాక్షి ఎట్లా చూస్తున్నాడండి? కలగా చూస్తున్నాడు. నా సినిమాని నేనే చూసుకుంటున్నాను అన్నమాట, జీవితం అనే సినిమాని. ఈ సినిమాలో గురువాక్యం అన్న తరగతి జరుగుతూ ఉంది. ఆ సినిమాలో చూస్తున్నాను నేను అంటుకోకుండా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. కదులుచుండగా కదలకుండగా. చూసారా? కదులుచున్నాయి, నేనేమో కదలకుండా కదులుచుండ. ఇంకా పైకి మనసులో కోటి ఊహలు, కోటి చింతలు, కోటి ఇంద్రియ జ్ఞానములు, చిత్తమందున చెలగి అణగుచు శూన్యమగుటను చూచు సాక్షి అసంగోహం. ఎప్పటికప్పుడు సాక్షి అసంగోహం గుర్తు చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడేం చెప్తున్నాడు? ఒక సముద్రంలో అలలాగా అలలెగుస్తాంది, ఉంటాంది, అణుగుతాంది. చిత్తమందున చెలగి అణగుచు అంటే ఏదో ఒక ఊహ వస్తుంది. ఈ బీరకాయలు తాజాగా ఉన్నాయి, ఇక నుంచి ఇక్కడ తీసుకుందాం. ఏదో ఒక ఊహ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఏదో ఒక జ్ఞానం, ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా. అవి వస్తున్నాయి. కానీ నన్ను నేను ప్రకాశంగా భావించాను, నేను ప్రకాశంగా అనుసంధానం అయిపోయాను, సాక్షిగా ఉన్నాను. కానీ ఈ ఉపాధి నందు ఇవన్నీ జరుగుతున్నాయి కదా,
వీటినన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉన్నాను. అది వస్తుంది, ఉంటుంది, పోతుంది. నేను సాక్షిగా చూస్తున్నాను. ఇంకా ఏమన్నాడు? కోటి బాధలు కోటి సుఖములు. ఇందాక మనం ఈరోజు వార్తలు చూసాం కదండి. ఆ బాధలు సుఖములు ఎవరికి? ఈ ఉపాధికి. అది నేను దేహమును కదా. దేహం అంటే ఏమిటి? ఈ శరీరము, ప్రాణము, ఈ అంతఃకరణమే దేహం, అంతే కదా. అంతఃకరణ అంటే దేవుడే కదా. దానికన్నాయి నేను ఏమీ మారట్లేదు, నాలో ఏమీ కదలికలేదు, కానీ నేను అన్ని గమనిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పెట్టారో. కోటి బాధలు కోటి సుఖములు కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. వస్తున్నాయి పోతున్నాయి, నేనేమి మారట్లేదు, కానీ నేను ఎరుగుతున్నాను. ఇంకా పైకి తీసుకెళ్ళిపోయారండి, కాలం దగ్గరికి వెళ్ళిపోయారండి. ఇక క్షణము గడచిపోవచ్చు అంటే గడుస్తుంది, పోతుంది. కాలం కూడా గడుస్తుంది, పోతుందండి. క్షణము గడచిపోవచ్చు, గతమునందున కలియుచుండగా కాలముక సంకల్పమాత్రమై తరలిపోవగా కాంచు సాక్షి అసంగోహం. చూడండి జానకిరామ శాస్త్రి గారు ఎంత ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కాలం ఒక సంకల్పం, గడుస్తుంది, పోతుంది, తరలిపోతుంది, గతం నుండి కలిసిపోతుంది, నేను సాక్షిగా కాలాన్ని చూస్తున్నాను అని చెప్పారు. ఇక ఈ చివరి మాట చూడండి. సకల భావనల సాక్షిగా చూచుచు సాక్షి భావనకును సాక్షిగా యగుచు సాక్షిని నేనను సన్నని అహమిక సమసిన ఉండెడి సాక్ష్యతీతము. సకల భావనల సాక్షిగా చూచుచు సాక్షి భావనకును సాక్షిగా అగుచు. అంటే నేను సాక్షిగా ఉంటున్నాను అన్న భావన ఉంది కదా. ఆ భావనకు కూడా సాక్షికి సాక్షి భావనకు సాక్షి అంటే ఇంకా నేను అనేది ఉన్నది కదా. ఆ నేనుకి ఇది చాలా తత్వంలో ఏమిటంటే చాలా సమయస్ఫూర్తితో ఈయన సన్నని అహం అని పేరు పెట్టేశారండి. సన్ననహం ఏమిటండి? చక్కగా తేట తెలుగులోకి చెప్పారన్నమాట. అంటే సాక్షికి అవతల, ద్రష్టకు అవతలది. అది మాటలతో చెప్పగలమండి? చెప్పలేం. తత్వంతో మనం పాడుచుండగా మనకి స్ఫురించాలి, అది అంతే. అంతేగాని సాక్ష్యాతీతం అంటే ఇదని చెప్పలేమండి. ఆ సన్నని అహం కూడా సమసిన అది కూడా పోతే, అంటే ఆ ద్రష్ట కూడా పోతే సాక్ష్యతీతము. సన్నని అహమిక సమసిన ఉండెడి సాక్ష్యతీతము. అసంగోహం పునః పునః. మళ్ళీ ఎంతసేపు అసంగోహం, ఎంతకాలం సాక్షి, పునః ఇదే పని, ఇదే సాధనిక. ఇప్పుడు గురువాక్యం చూసుకుందాం. దృగ్రహిత స్థితి, సాక్ష్యతీతం మాటిది. అంటే ఉనికి చెప్పండి ఉండుట, ఏమిటంటే ఉనికిగా ఉండుట.
అంతే. సాక్షిని నేను అన్న భావన కూడా లేదు. అదే కేవలం అడగబోతున్నానండి. కేవలం అంటే నేను సాక్షిగా ఉంటున్నాను అని అనుకుంటున్నాం కదా, అది కూడా ఇంకా లేకుండా. అంటే నేను సాక్షిని అని అనట్లేదు. సాక్షి భావన కూడా సాక్షి భావన లేదు. కూడా సాక్షిగా ఇంకొక మెట్టు పైనమాట. సరే, అంటే ఇక్కడి వరకు సాక్ష్యతీతము అని పెట్టుకుందాం. ఎందుకంటే మాటలకు అందని దానిని, మాటలకు అవతల దానిని ఎక్కువ విచారణ చేస్తే విక్షేపం వచ్చేస్తుంది. అందుచేత దీన్ని మనము చూచాయగా, అంటే తెలియాలి మనకి, అదేంటో తెలియాలి. అది సముద్రం, ఇది నది అయితే అది సముద్రం. అనంత విశ్వము అనంతంగా ఉన్నది. అసలు ఏమి మనం చెప్పుకుంటున్న ఇవేమి ఆ పరబాహ్యమందు అసలు లేవు అవి. ఇది మనకు అర్థం కావాలంటే ఈ మాట ఒక్కసారి మనము ఈ అంతరిక్షము ఒకసారి చూడాలండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. మనిషి నిజానికి మనము ఒకే చిత్రంలో మనిషిని, భూమిని, సూర్యుడిని, ఆ సూర్యుడున్న పాలపుంత చూపించలేము. అసలు చూపించలేము. ఎందుకంటే ఒక చుక్క కూడా కాదు. ఇక్కడ ఏదో ఒకటి ఉన్నాడు. మరి మనం ఉన్నాము, మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఉన్నాం కదా, సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, మనం కూడా ఉన్నాం కదా. మనం ఉన్నాం కాబట్టి ఏదో ఇక్కడ మ్యాన్ అని ఒక యారో వేసాం, కానీ ఒక చుక్క కూడా కాదండి ఈ మనిషి. అంత విస్తృతంగా, అంత వ్యాపకంగా ఏంటి సూర్యమండలం ఉన్నది. సూర్యుడి దగ్గరికి వెళ్తేనే మనం ఒక చుక్క కూడా కాదు. ఈ భూమి ఒక చుక్క. ఇది చూడండి, భూమి చుట్టూ ఉన్న చంద్రుడు, ఇదిగో ఒక చుక్క చంద్రుడు. అప్పుడు మనిషి లేని దాని కింద లెక్క. అంతే, లేనట్టు. అక్కడ చెప్పారు ఈ మాట. ఏ మాట? దృగ్రహితం. అనంత విశ్వము పరబాహ్యమందు లేనిది. నువ్వేదో చెప్తున్నావు కదా, ఈ సూర్యమండలము, ఈ భూమి, ఈ చంద్రుడు, ఈ మనుషులు, ఈ పాలపొంత, ఈ గెలాక్సీలు, ఇవని ఇట్లాంటి కొన్ని కోట్ల సూర్యులు ఎట్లాగైతే సూర్యమండలం దగ్గర నుంచి చూస్తే మనిషి లేడో, అట్లా ఈ అనంత విశ్వం లేందయ్యా బాబు. అంత ఉంది అక్కడ, అంత విస్తృతంగా, అంత వ్యాపకంగా ఉన్నది. అసలు అనంత విశ్వమే లేదు మాట. లేదంటే లెక్కలేదా? మనిషి ఎలాగైతే ఇక్కడ లేదంటున్నామో, మనిషి ఎట్లాగైతే సూర్యమండలంతో లేదంటున్నామో, అసలు ఈ విశ్వమే అక్కడ దృక్రహిత స్థితిలో లేదు. ఇదంతా ఈ విశ్వమే లేదు. అర్థమవుతుందా మీకు? మ్యూట్ లో ఉండండి. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. అంత అంటే ఎందుకని మనము ఈ చిత్రం చూసి మనం నేర్చుకోవాలంటే, ముందు మనం అగ్గిపేటలో నుంచి బయటికి రావాలి. మనం అగ్గిపేటలో ఉన్నంత కాలం మనకి చూడటం రాదు. అసలు ఎంత మనము వామనుడు ఎట్లాగైతే విక్రమించి త్రివిక్రముడైపోయి వ్యాపకం అయిపోయాడు కదా.
మనం కూడా ఒక పరిమితికి నిన్న చెప్పుకున్నాం కదా, చాలా పరిమితులకి ఇలా మనం లోబడి ఉన్నప్పుడు ఆ పరిమితులన్నీ తెంచుకుని, ఆ పరిమితులనే సంఖ్యలన్నీ తెంచేసుకుని మనం ప్రకాశముగా వ్యాపకముగా ఉండాలి మనం. ఎందుకంటే అది మన స్వరూపం. ఉం? అవును. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఆ, ఇది చూడండి. ఈ మనిషి ఎర్త్ ఇవన్నీ లేవు ఇక. ఈ సూర్యమణి అసలు ఇంకా విశ్వం అంతా చూస్తే ఇదేం పాలపుంత. ఆ? ఉమ్, ఉమ్. ఈ ఎడం పక్కన ఇది ఉంది కదా, ఇది బ్లాక్ హోల్ అన్నమాట. కృష్ణబిలం కృష్ణుడు. బ్లాక్ హోల్ అంటారు. అట్లాగే వైట్ హోల్ కూడా ఉంది. అవును. అంటే ఈ ఈ ఈ నలుపుగా ఉండే హోల్, తెలుపుగా ఉండేది రంధ్రం, నల్ల రంధ్రం, తెల్ల రంధ్రం. ఇందులో నుంచి ఏమో అన్ని మింగేస్తూ ఉంటుంది. ఇది ఏంటిని మింగేస్తుంది? మన సూర్యమండలం ఉన్న పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి, అట్లాంటి కొన్ని కోట్లని మింగేస్తుంది ఇది. ఈ వైట్ హోల్ అని ఉంది, ఇందులో నుంచి ఏమో ఉద్భవిస్తున్నాయి. అంటే ఈ మిల్కీవే గెలాక్సీ, మన సూర్యమండలం ఉన్న పాలపుంత ఉమ్. ఈ వైట్ హోల్లో నుంచి వచ్చిందండి. కొంతకాలం ఉంది, దానికి కూడా ఒక వయసు ఉంది. దాని టైం అవగానే అది కూడా వెళ్ళి బ్లాక్ హోల్లో పడిపోయింది. సృష్టి స్థితి లయము 3 చూపిస్తున్నారు. ఆ, పడిపోయి ఆ బ్లాక్ హోల్ అడ్డుపక్క, ఈ బ్లాక్ హోల్ ఇంకో పక్క వైట్ హోల్ ఉంటుంది. ఒక పక్కేమో మింగేస్తా ఉంటుంది, ఇంకో వైపేమో లోపల నుంచి కక్కేస్తా ఉంటుంది. రెండు ఒకటే కృష్ణబిలంలో. ఆ కృష్ణ తత్వమునందు మనకి విశ్వరూపం మన భగవద్గీతలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అన్నీ వచ్చేస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. అట్లా ఉంటే అసలు ఈ సమయానికి ఏమి లెక్క కడతాము, మన ఉనికికి ఏమి లెక్క కడితే ఎక్కడ ఈ మనిషి ఎక్కడున్నాడు, వాడు ఏమంటున్నాడు, వాడు నేను కార్ డ్రైవింగ్ ఎట్లా చేస్తాను తెలుసా, నేను ఎంత బాగా చేస్తాను తెలుసా, నేను నాకన్నా ఎవరు బాగా చేయలేరు, ఇక్కడ బెంగళూరులోనే ఎవరు లేరు నాకు అంత చక్కగా కార్ డ్రైవ్ చేసేవాళ్ళు. ఎక్కడ ఉన్నామో చూడండి. అంటే మన పరిమితి అంటే సృష్టి ఎట్లాగైతే సత్యకామ జాబాలి ప్రకృతిని చూసి నేర్చుకున్నాడో మనం కూడా నేర్చుకోవచ్చు కదా. ఈ మనస్సు అనేది ఏమిటంటే ఇమాజినేషన్, ఇది ఒక శక్తి. దీనికి ఈ మనసు మనిషిని చంపేయగలదు, మనిషిని బతికించగలదు. ఈ శక్తిని మనము గురు చైతన్యాన్ని చేరుటకు ఉపయోగించుకోవచ్చు, లేదు పరిమితంగా మన ఒక బంధించుకోవడానికి కూడా అది పనిచేస్తుంది. అంటే అటు తిప్పితేనేమో గురు చైతన్యం ఉపయోగపడుతుంది. ఇదే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధిగ్రాహ్యంతో అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమైన దాన్ని గ్రహించవచ్చు బుద్ధితో. అదే బుద్ధి కర్మానుసారిని, ఆ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఫుట్బాల్ ఆడినట్టుగా ఫుట్బాల్ ఆడుతుంది, ఎటు తంతే అటు వెళ్ళి పడతాం అంతే. అది జరుగుతుంది. అంటే ఎటు పట్టుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మనము వీలైనంత వరకు, అంటే మనం ఫారెస్ట్లో ఉండట్లేదు, ఆ సెలయేళ్ళు, ప్రకృతి, పక్షులు. సత్యకాముడికి ఏమిటంటే ఒక ఎద్దు చెప్పింది,
అసలు సత్యకామ 400 ఆవులు 1000 ఆవులు అయినాయి అని తెలియదు, గుర్తులేదు అసలు సత్యకాముడికి. 1000 అయ్యాక నేను వెళ్ళాలని గుర్తులేదు, మర్చిపోయాడు, బ్రహ్మనిష్ఠుడు అయిపోయాడు. ఆ ప్రకాశంలో ప్రకాశంగా ఉన్నాడు అంతే. ఉన్నప్పుడు ఒక వృషభం చెప్తుంది, సత్యకామ అని పిలుస్తుంది. అంటే ఒక దేవత వృషభంలో ప్రవేశిస్తుంది, ప్రవేశించి సత్యకామ అని పిలుస్తుంది. ఏమిటంటాడు, నువ్వు మర్చిపోయినట్లున్నావు, గురువు గారు 400 ఆవులు 1000 అయ్యాక రమ్మని చెప్పారు కదా, ఇప్పుడు 1000 అయిపోయినాయి, వెళ్ళాల్సిన సమయం వచ్చింది, పద అని చెప్తుంది మాట. అంటే ఎంతగా తాదాత్మ్యత చెందిపోయాడు చైతన్యంతో. అంటే ఈ భావన అనే దాన్ని ఉపయోగం, అంటే మనము భావము అభావము, మనము పూజ చేసేటప్పుడు భావనతో చేస్తున్నాం. ఈ కర్మ భక్తి యోగములంతా కూడా భావము. జ్ఞానము అభావం, భావం అభావం జ్ఞానం. అందుకని జ్ఞానం అంతా స్ఫురణతో నడుస్తుంది. అంటే మనం ఏమిటంటే మనకు అక్కరకు ఉన్న అన్ని మార్గాలు ఉపయోగించుకుంటాం. మనం కొంచెం కర్మ మార్గము ఉపయోగించుకుంటాం, భక్తి మార్గం ఉపయోగించుకుంటాం, జ్ఞానము ఉపయోగించుకుంటాం, యోగము ఉపయోగించుకుంటాం. దేంతో మనం ధరిస్తామో మనకు తెలియదు, అది ఈశ్వరుడికి గురువుకే తెలుస్తుంది. మన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు ఉపయోగిస్తామండి. అందుకే మనం ఏం చేయాలంటే మనని మనం ఈ సాధనలో కూడా నేను జ్ఞాన మార్గము, నేను ఓన్లీ నేను విచారణే చేస్తాను కుదరదు. కాసేపు భక్తితో గురుగీత పారాయణం చేసుకుంటే ఎప్పుడు విచారణ చేయలేము కదా, బుద్ధి కూడా వేడెక్కిపోతుంది కదా బాగా. కాసేపు విచారణ, కాసేపు నర్మదా బాణలింగమునకు పంచోపచార పూజ, కాసేపు ఒక స్తోత్రము, అంటే కర్మ, కాసేపు ఏదైనా ఒక సేవ తోచినంతలో. ఇవన్నీ కూడా మన శక్తికి మించి చేయకూడదు, చేస్తే కర్త బలపెట్టిపోతాడు. శక్తి ఉన్నా ఆ శక్తి ఉన్నంత శక్తికి అంటే అంత చేయగలిగే శక్తి ఉండి ఉపయోగించటం లేదు, అది దోషమే. అంటే ఈశ్వరుడు తన్ను ప్రకటించుకునే శక్తి నీకు ఇచ్చాడు, నీకు ఆ శక్తి ఇచ్చాడు. ఇప్పుడు నాదోపాసన చేసి సంగీతము చేసి ఈశ్వరుని చేరే శక్తి ఇచ్చాడు, మరి ఆ సంగీ అప్పుడు ఉపయోగించుకోవాలి కదా మరి. అంటే ఎవరి శక్తి సామర్థ్యము వారు. మన గురువుగారు చెప్పారు సత్సంగంలో, ఏమని చెప్పారంటే, నేను గమనిస్తున్నాను మీ మననం తరగతులు, అందరికీ అన్నీ కాదు, అందరికీ నువ్వు జ్ఞానం అని చెప్పేస్తున్నావు, అట్లా కుదరదు నాయన. కొంతమంది భక్తి చాలా శక్తి ఉంటుంది, భక్తి భావనతో నేను లలితా త్రిపుర సుందరిని నేనే అన్న భావనతో ఉండగలిగే వారు ఉండవచ్చు కదా మన సత్సంగ సభ్యుల్లో. వారికి అదే ఉత్తమమైనది. ఒకరు మనకి ఆ కథలో చెప్పుకున్నట్టుగా ఆ గృహిణి తన నిత్యకృత్యములు చేసుకుంటూ ఒక ఋషి కన్నా ఎక్కువగా ఉన్నదని మనం చూసుకున్నాం కదా. అట్లా ఉన్నవారు ఎంతమంది గృహిణులు ఉన్నారో ఎవరికి తెలుసు, చెప్పుకోరు కదా. అందుచేత అందరికీ ఒకటే అని నువ్వు చెప్పకూడదు. ఎవరి సామర్థ్యం వారిది, ఎవరి శక్తి వారిది. వివేకానందుడు ఏం చెప్పాడంటే, లోపల దివ్యత్వం ఉన్నది, మనందరిలోనూ దివ్యత్వం గ్యారంటీగా ఉంది. ఆ దివ్యత్వాన్ని ప్రకటించాలి. ఆ ప్రకటించడానికి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము అన్నీ ఉపయోగించుకోవాలి. కొందరికి కొన్నింట్లో సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. వివేకానందుడు పైగా ఏమని చెప్పాడు, వీటిలో కొన్నింటిని కానీ అన్నింటినీ కానీ ఉపయోగించమన్నాడు. అంటే నేను 10% కర్మయోగం వాడుకోవచ్చు, ఇంకో 20% అది వాడచ్చు.
70% జ్ఞానయోగం చేయొచ్చు. అట్లా మన శక్తి మేరకు, మన వీలు మేరకు మనకు ఈశ్వరుడు ప్రసాదించిన ఆ నేపథ్యం, ఆ జీవనంలో ఎంత కుదిరితే అంత. అందుకని ఇది ఒక పొరపాటుని గురువుగారు సరిదిద్దారన్నమాట. అందుచేత అందరూ కూడా నేను క్విజ్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని కానీ, లేదు నాకు ఈ సామర్థ్యం అని ఏమీ అసంతృప్తి చెందక్కర్లేదు. దేనితోనైనా తరించవచ్చు. ఎట్లా? జ్ఞానపూర్వక కర్మాచరణ, ఉట్టి కర్మయోగం కాదు, జ్ఞానం యాడ్ చేయాలి. ఎందుకంటే మనం బోధోన్య సాధనేభ్యోపి సాక్షాన్ మోక్షైక సాధనం అని చెప్పేసుకున్నాం. అంటే జ్ఞానపూర్వక కర్మాచరణ, జ్ఞానపూర్వక భక్తి, జ్ఞానపూర్వకంగానే మళ్ళీ చేయాలి. కానీ జ్ఞానపూర్వక కర్మాచరణ చేయాలి. ఇట్లా. సరే, ఇప్పుడు ఇంత విస్తృతంగా ఇవి చూసాం కదా. ఆ దృశ్యరహిత స్థితిలో మొదలైన జ్ఞాన మార్గ సాధన ఈ ప్రయాణం చేస్తూ మనము ఒక మెట్టు పైన ఎక్కామనుకోండి, ఈ ప్రయాణంలో కింద మెట్టు వారికి సహాయం అందించవచ్చు కదా. అదే ఈ నది ఈ మార్గ మధ్యంలో సహాయం చేస్తుంది. చిన్ని చలమలు ఉంటాయి చెరువులో నీళ్లు. ఆ చెరువులో నీళ్లు కూడా సముద్రం చేరాలని ఉంటుంది కదా. ఆ చెరువులో నీళ్ళని తనలో కలిపేసుకుని తీసుకుపోతుంది సముద్రంలోకి. జ్ఞాన మార్గ సాధన దృక్రహిత స్థితిలో పూర్తయిపోతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అండి. ఇక రేపు ప్రకృతిని ఎట్లాగైతే సత్యకామ జాబాలి ప్రకృతిని చూసి ఆ ప్రకృతినే గురువుగా భావించి బ్రహ్మనిష్ఠుడయ్యాడో, అట్లా మనము ఈ చిత్రమునే చూద్దాం. మనం ఈ చిత్రంలో మొత్తం జలచక్ర పటం మొత్తం ఉన్నది. ఇప్పుడు అంతా జగత్తంతా కలగా చూస్తున్నప్పుడు అంతా చిత్రములే కదా. ఈ చిత్రము అన్ని చిత్రములే కదా. అందుకని ఆ గురువాక్యంలో ఉన్న చిత్రములో ఉన్న ప్రకృతి, ఆ జలచక్రము గమనించి మనం ఉపయోగించుకుని మనం సాధనకి ఉపయోగించుకుందాం. ఎట్లాగూ మనకి అంటే మనము ఉనికిని గుర్తించడానికి మనకు అడ్డుపడుతున్నవి ఏమిటి, మనకు అడ్డుపడుతున్న మేఘాలు ఏమిటి, ఈ మేఘాలని మనం ఎట్లా పరద్రోలితే మనకి ఉనికి స్థితి కనిపిస్తుంది అనేది మనము రేపు చెప్పుకుందాము. ఈరోజే అయిపోతుందేమో అనుకున్నాను, కానీ కొంచెం సమయం పట్టింది తెలియకుండానే. రేపు చెప్పుకుందామండి. మారుతి గారు, నిన్న మీరేదో చెప్పబోయారు. హరి ఓం అండి. ఏం లేదు, మీరు మేఘాల గురించి చెప్పారు కదా స్టార్టింగ్ లో. ఆ శ్లోకం చదివినప్పుడు ఉట్టి మేఘాలు అనిపించింది. తర్వాత గురువాక్యం వచ్చినప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. నేతి ఇదన్నీ నేను కాదు అనుకుంటూ వెళ్ళాలి అని ఇన్ని రోజులు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ మేఘాలుగానే ఉందిగా. ఇప్పుడు ఆ మేఘాలను తొలగిస్తే గానీ మనం స్వప్రకాశంలో వెళ్ళలేము అనిపించింది అని చెప్దాం. అంతే, కరెక్ట్. నాయతి అంటే ఇది మన జ్ఞాన మార్గ ప్రయాణం అంతా ఏమిటంటే నేతి నాయతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏం కాదు? ఏంటి కాదంటే ఏమిటంటే ఇది సత్యము కాదు. సత్యము కాదంటే మనకేంటి? మారనిది, కదలనిది, ఎప్పటికీ ఉండేది, అంతటా ఉండేది, రాకడా పోకడా లేనిది. ఈ గురువు గారు మొన్న సత్సంగంలో చెప్పారు, గమనించారు లేదు? ఏదైనా రాకడా పోకడా ఉందంటే అది సత్యం కాదు, అది సత్యం కాదు. శరీరానికి రాకడా పోకడా ఉంది కదా, సో ఇది కాదు. ప్రాణానికి కూడా రాకడా, ప్రాణ చైతన్యం విశ్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ ఉపాధి నందు
కాసేపు పైకి కిందికి తింటుంది ఎప్పుడు ఉండటం లేదు కదా. ఇది కాదు. మనసు ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి కదా, ఇది కాదు. బుద్ధి నిద్రపోయినప్పుడు అది కూడా అది ఉండట్లేదుగా అసలు. దానికి బుద్ధి ఉండట్లేదు నిద్రలో, చిత్తం ఉంటుంది. చిత్తవృత్తులే నిద్ర కూడా చిత్తవృత్తి, ఒక వృత్తి. అంటే అది కూడా ఎప్పుడు ఉండటం లేదుగా, అది కూడా కాదు. ఇది కాదు, నా ఇతి నా ఇతి నా ఇతి అనుకుంటూ ఆ తర్వాత అభిమానం. ఇట్లా వీటినన్నిటినీ తీసేయగా, ఈ మేఘాలన్నింటినీ తీసేయగా ఉన్న సూర్యుడు ఉన్నట్టు ప్రకాశించను. ఇది మనము రేపు చాలా చక్కగా చెప్పారని, చాలా సునాయాసంగా చెప్పేశారు గురువు గారు. అది మనం రేపు చూసుకుందాము గురు కృపతో. ఇప్పుడు పూర్ణ మంత్రము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.